నిజంగా ఇంత వైలెంట్ గా అంటే మీరు బయట మాట్లాడితే కూడా ఆల్మోస్ట్ నిజమేనేమో అన్నట్టు అనిపిస్తుంది. లేదు మా చాలా డీసెంట్ ఫ్యామిలీ. డీసెంట్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. యువర్ యాజ్ ఎ పర్సన్ కూడా మంచి లైవ్లీ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్. మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా. హాయ్ ఏం చేశారన్న, కాళ్ళ నూనె కాళ్ళ మీద వస్తారు, గోర్లు పట్ట కర్రతో వీక్తారు, వెనక నుండి ఐస్ గడ్డలు నూపుతారు. కోడిల పళ్ళుతూ వచ్చిరు పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళ. అంతే కదా. మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా అని? మ్యాచ్ స్క్వేర్ కంప్లీట్ గోవా వైబ్ ఉంటది కాబట్టి నాకు మ్యాచ్ స్క్వేర్ ఇష్టం. పళ్ళనే పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళ. గోవాలో పోలీస్ కాస్ట్యూమ్ అంటాం కదా, యూజువల్ గా మేము వెళ్ళిపోతుంటాం పక్కని, షూట్ పక్కన నడుచుకుంటూ అలా ఇలా. సో అలానే షాప్ ఉంటే పక్కకి ఊరికి వెళ్ళాం అలా. నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. ఒక చిన్న వీడియో ఏదో క్లిప్పింగ్ జస్ట్ స్నిప్పెట్ వైరల్ అయింది, బట్ దాని గురించి అక్కడ ఏం జరిగింది ఏంటనేది జనాలకి తెలియదు. జస్ట్ ఆ ఒక సైగ వల్ల థింగ్ అంతా మారిపోయింది. యాక్చువల్లీ మా 5గురిని పిలుస్తున్నారు లైక్ ఫొటోస్ కోసం ఇట్లా బయట ప్రెస్ మీట్కి వెళ్ళే ముందు. బట్ నిజంగా ఈ మధ్య నాగవంశీ గారు లైక్ మీడియాలో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ద మూవీ రివ్యూస్ ఆల్సో రీసెంట్ గా జరిగింది దట్ ప్రెస్ మీట్ అండ్ ఆల్. ధైర్యమే మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయన మాట్లాడితే అలా. వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని బూచల. చూస్తే సైలెంట్ గా మాట్లాడితే వైలెంట్ గా, క్యారెక్టర్ మాత్రం చాలా బ్రిలియంట్. శివ క్యారెక్టర్ ప్లే చేశారు కదా మన మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ మూవీలో. కార్తికేయ తన నేమ్ చూస్తే అర్థమైపోతుంది. మాట్లాడదాం ఇంకా తన జర్నీ గురించి, తన సక్సెస్ గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో హలో అండి, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఆల్రెడీ మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడాం కాబట్టి కొంచెం ఫార్మల్ ఇంట్రడక్షన్. సో హౌ ఇస్ లైఫ్ ఆఫ్టర్ మ్యాడ్? ఇట్స్ గ్రేట్. ఇట్స్ గ్రేట్. యా. ఓకే. సో మ్యాడ్ స్క్వేర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ క్రేజ్ వచ్చింది అండ్ మీ క్యారెక్టర్ స్పెషల్లీ మాట్లాడుకోవాలి. నిజంగా ఇంత వైలెంట్ గా అంటే మీరు బయట మాట్లాడితే కూడా ఆల్మోస్ట్ నిజమేనేమో అన్నట్టు అనిపిస్తుంది. లేదు మా చాలా డీసెంట్ ఫ్యామిలీ. చాలా డీసెంటా? మాది కూడా డీసెంట్ ఫ్యామిలీ అండి. అదే తెలుస్తుంది మీరు మాట్లాడుతుంటే. ఓకే ఓకే. మీ జాయింట్ ఫ్యామిలీ కూడా కదా? మాది స్మాల్ ఫ్యామిలీ, మీరు జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీయా? ఓకే. సో రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా? జనాలందరూ లైక్ సినిమాని మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. లైక్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఓకే. అంతే రెస్పాండ్ అవుతున్నారా? లేదు, బీభత్సంగా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే ఓకే. లైక్ అన్ని ఎంజాయ్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ని, అన్ని జోక్స్ ని వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మీ క్యారెక్టర్ మాత్రం చాలా పెక్యులియర్ అనిపించింది. సో డైలాగ్స్ కానీ వచ్చినప్పుడల్లా, అండ్ నేను ఎక్కువ నోటీస్ చేసింది ఏంటంటే, ఓకే నార్మల్ ఏదైనా క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తుంటే కూడా డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాళ్ళకి. సో మీరేంటంటే చాలా యూనో మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ మంచిగా చాలా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అబ్జర్వ్ చేశాను నేను కూడా. మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేశారు రోల్ కి తగ్గట్టుగానా? అది యూజువల్లీ లైక్ దట్. ఓకే. సో ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉండే? ఫస్ట్ ఇంట్లో కదా మనం అడతాం, బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ గురించి, వాళ్ళ ఫీడ్బ్యాక్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. లైక్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైక్ మాటల్లో కూడా చెప్పలేకపోతున్నారు. లైక్ అందరు కాల్ చేసి మీ అబ్బాయి ఉన్నాడు, సినిమా బాగా వస్తుంది, లైక్ మంచిగా నడుస్తుంది, సో హ్యాపీ మీ అబ్బాయిని ఇట్లా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్తుంటే చాలా ఖుషి అవుతుంది. ఓకే. సో దర్ ఇస్ అ డిబేట్ అవుట్ దేర్, మ్యాడ్ 1 బాగుందా, మ్యాడ్ 2 బాగుందా అని. మీకు అసలు మీరు యాక్టర్ కాదు, సినిమాకి సంబంధం లేదు, నార్మల్ ఆడియన్స్ లాగా చూసారు, మీకేం నచ్చింది బాగా? మ్యాడ్ 1 కాలేజ్ ఫిలిం కాబట్టి అది బాగుంటది. అది లైక్ కాలేజ్ నొస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి అది బాగుంటది. మ్యాడ్ స్క్వేర్ కంప్లీట్ గోవా వైబ్ ఉంటది కాబట్టి నాకు మ్యాడ్ స్క్వేర్ ఇష్టం. ఓకే. ఇంతకన్నా డిఫరెంట్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఆఫ్ కోర్స్ బాగున్నాయి రెండు కాబట్టి డెఫినెట్లీ అలాంటి ఆన్సర్ ఇస్తారు. బట్ మ్యాడ్ 1 లో మీ క్యారెక్టర్ కి అండ్ మ్యాడ్ 2 లో మీ క్యారెక్టర్ కి అంటే డెఫినెట్లీ కొంచెం చేంజ్ అయితే ఉంది. అంటే కొంచెం ఏమంటారా వైలెంట్ లెవెల్స్ కొంచెం పెరిగినట్టున్నాయి, చాలా డీప్ గా ఉన్నాయి ఈసారి. అంటే కొంచెం పెరిగి ఉండొచ్చు అండి, అది మా డైరెక్టర్ గారు రాశారు కాబట్టి అలా మీకు కనపడుతుంది. సో ఈసారి కొంచెం బాగా కనపడుతుంది అనిపించింది నాకు కూడా చూసుకుంటే. ఓకే. సో ఏదైనా డైలాగ్ డెఫినెట్లీ అంటే డైలాగ్ చెప్పకుండా పంపిస్తాం, పక్కా చెప్పాలి. ఏ డైలాగ్? హాయ్ ఏం చేశారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద వస్తారు, గోర్లు పట్ట కర్రతో వీక్తారు, మొహం మీద యాసిడ్ వస్తారు, నేను అక్కడ నుండి ఐస్ గడ్డలు నొక్కుతారు. అంతే కదా. ఇట్లాంటి ర్యాగింగ్ మీకు అయినా కాలేజ్ డేస్ లో ఆర్ మీరు చేశారా? లేదండి, ఇట్లాంటిది ఏం అవ్వలేదు.
మా కాలేజ్ లో అట్లాంటివి అవ్వలేదు. సో జనరల్లీ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మొత్తం స్క్రిప్ట్ అంతా అందరికీ చెప్తారా, లేదంటే ఓన్లీ ఏదైనా సర్టెన్ రోల్స్ చేసే వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ గా మీ సీన్ మటుకే చెప్తారా? నేను పర్టికులర్ రోల్ చేస్తున్నట్టు నా రోల్ గురించి చెప్తాను, అది సీన్ లో ఎంత ఉంది, ఎట్లా ఎంగేజింగ్ ఉంది అని చెప్పి చెప్తారు. ఓకే, సినిమా స్టోరీ నాకు తెలుసు అండి. సినిమా మ్యాచ్ స్క్వేర్ స్టోరీ చేసినప్పుడే సినిమా స్టోరీ తెలుసు. ఓకే ఓకే. సో ఈ 3 హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాపో ఆన్ స్క్రీన్ ఎలా ఉందో ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంది. సో వాళ్ళందరూ మంచిగా మింగిల్ అవ్వడము, మాట్లాడడము, అండ్ మీరు కూడా వాళ్ళతో కలిసి, అండ్ మన విష్ణు అయితే లడ్డుమామ అయిపోయిన అందరికి లిటరలీ అదే గుర్తుంది అందరికి. అవునా? ఓకే. సో ఎలా అనిపించింది వాళ్ళతో అసోసియేషన్? ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ ఇంకెక్కువ మేము ఫ్రెండ్లీగా జోక్స్ వేసుకుంటూ ఒకరినొకరు రోజు చేసుకుంటూ ఉంటాం. బేసిక్ గా ఫన్స్ తీసుకుంటూ లైక్ కలిసి ఫుడ్ తింటాము, లైక్ క్రికెట్ ఆడతాం. లైక్ మీరు ఆన్ స్క్రీన్ లో చూసిన చాలా తక్కువ, ఆఫ్ స్క్రీన్ ఇంకెక్కువ ఫ్రెండ్లీ ఉంటాం. ఓకే. సో ఫస్ట్ అంటే ఇందాక మాట్లాడకన్నా ముందు ఒక చిన్న వీడియో ఏదో క్లిప్పింగ్ జస్ట్ స్నిప్పెట్ వైరల్ అయింది, బట్ దాని గురించి అక్కడ ఏం జరిగింది ఏంటనేది జనాలకి తెలియదు. జస్ట్ ఆ ఒక సైగ వల్ల థింగ్ అంతా మారిపోయింది. లిటరలీ అప్పుడు మీ 4 మెంబర్స్ ఎవరైతే ఫోటో దిగుతున్నారో ఐ వాజ్ జస్ట్ బిసైడ్ యూ. నేను ఉన్నా అక్కడ, అందరు కెమెరామెన్ అక్కడే ఉన్నా, నా దగ్గర రియల్ వీడియో కూడా ఉంది. సో చూసుకుని వెళ్ళి మాట్లాడసాము, ఏదో కమ్యూనికేషన్ అవుతుంది, ఎవరు మాట్లాడుకున్నారు, పిలుచుకురామని. ఏం జరిగింది అసలు ఇంత సీన్ లో? యాక్చువల్లీ మా 5గురిని పిలిచినారు, లైక్ ఫొటోస్ కోసం ఇట్లా బయట ప్రెస్ మీట్ కి వెళ్లే ముందు. సో 5గురం వచ్చినాం. లడ్డు బ్రో వస్తున్నట్టు వచ్చి నా వెనకాలకి వెళ్ళి కొంచెం పక్కకెళ్ళి గుంపులో నించుండు. సో అందరం కలిసి వచ్చినాం కదా, సంగీత్ బ్రో ఎత్తుకున్నాడు, అందరు ఎత్తున్నారు. మీరు ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే అందరు ఎత్తుకుతున్నారు ఏడి అని చెప్పి. సో వెళ్ళి తీసుకురా అని చెప్తే ఇట్లా వెళ్ళగానే అక్కడనే ఉండే, వెనకాల దాచుకుండు. మళ్ళీ వచ్చి జాయిన్ అయినా. ఎందుకు అంటే అతనికి లైక్ ఆ టైంలో ఊరికే ఫొటోస్ పైన ఇంట్రెస్ట్ లేదు. బట్ అక్కడ జరిగింది వేరు, బయటకు వచ్చిన వీడియో వేరు. హీరో పక్కకు తొప్పేశాడు, పక్కకి వెళ్ళిపోమన్నాడు, మేమే ముగ్గురం హీరోలు కాబట్టి అన్నట్టుగా అయిపోయింది సీన్. నెగిటివ్ గా తీసుకున్నారు అనిపించింది. అక్కడ ఏం లేకపోయినా ఏదో ఉందని సృష్టించినట్టు ఉండే, బట్ మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. అవేం లేవు. లైక్ వాళ్ళందరూ నాకు వెరీ సపోర్టివ్, లైక్ మంచి ఫ్రెండ్స్ లాగా, బ్రదర్స్ లాగా ఫీల్ వస్తుంది. సో అలాంటిది ఏం లేదు. సో మీరందరూ ఎట్లా చెప్పడం నేను కమెంట్ కూడా పెట్టిన ఆ వీడియోకి, అయినా కూడా కొంతమంది ఇది ఫేక్ అకౌంట్ ఇప్పుడే క్రియేట్ చేసినావు అని చెప్పి రిప్లైస్ ఇస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలరా, అది ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఓకే, దెన్ యా అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక అట్లీస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ వస్తుంది. అంటే అప్పుడు చూసారులే, తర్వాత మేబీ అయి ఉండకపోవచ్చు, ఏదో స్పెక్యులేషన్ అయి ఉండొచ్చు అని అనిపించింది. బట్ అగైన్, సో మీరు ఎవరైతే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎంత మంచిగా మామ అనుకుంటా, చాలా లైవ్లీ అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ కూడా సేమ్ సింక్ లో నైస్. ఎట్లా అనిపించింది కళ్యాణ్ శంకర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్ లో కొంచెం భయం ఉండేది, డైరెక్టర్ కాబట్టి నేను యాక్టర్ కాబట్టి. బట్ ఆయన మాట్లాడే విధానం వల్ల సీన్ మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చిల్లు ఉంటాడు సెట్స్ లో అన్న. సో మంచి ఫ్రెండ్లీ వైబ్ ఉండడం వల్ల నా పని నేను మంచిగా కూల్ గా చేయగలను. ఓకే, మీరందరూ ఫన్ చేస్తారు, మీకన్నా ఎక్కువ ఫన్ ఆయన కూడా చాలా. యాక్చువల్లీ లైక్ ఆయన ఇప్పుడు మీరు చూసే సినిమాలో ఆయన మాటలు ఇంకెక్కువ వస్తూనే ఉంటాయి, అలాంటి కామెడీ లైక్ డైలాగ్స్. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లో కూడా ఏదో ఒకటి మూవీలో కూడా తెలియకుండా లిటరలీ సెకండ్ పార్ట్ లో మ్యాడ్ స్క్వేర్ లో ఏదైతే ఆఫ్టర్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లో ఏదో ఒక ఇన్బిల్ట్ ఏదో లైన్, ఏదో చిన్నది ఆ డైలాగ్ ఎందుకు ఊరికి వదిలేయడం, దాంట్లో ఏదైనా ఫన్ ఎలిమెంట్ యాడ్ చేద్దాం అని చెప్పి. దట్ వాజ్ లైక్ టోటల్ ఫన్, చాలా ఎంగేజింగ్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. యా, మీకు ఎట్లా అనిపించింది స్క్రీన్ లో మిమ్మల్ని చూసుకున్న తర్వాత? అట్లీస్ట్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. సో మ్యాడ్ 1 చూసినప్పుడు ఆడియన్స్ అందరూ రెస్పాండ్ అవుతుంటే చాలా మస్తు అనిపించింది. దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అన్న ఒక చిన్న ఫీలింగ్, లోపల గట్ ఫీలింగ్ అంటారు కదా, అందరు రెస్పాండ్ అవుతుంటే యాక్సెప్టెన్స్ లైక్ యాక్సెప్ట్ చేసినారు. సో మ్యాచ్ స్క్వేర్ లో కూడా ఇట్లా చూస్తుంటే మస్తు అనిపించింది, హ్యాపీ ఫీల్. ఓకే, స్టాండ్ అవుట్ అయింది మీ రోల్ డెఫినెట్లీ. అందరిదే అయింది, లైక్ ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. అంటే ముగ్గురు హీరోస్ ఉన్నారు అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక వాళ్ళు ముగ్గురిది కనిపిస్తుంది, వాళ్ళు ముగ్గురిది హీరోస్ కాబట్టి ఉంటుంది. బట్ ఒక క్యారెక్టర్ రోల్ చేసిన, అంటే నాట్ డిఫైన్ చేసుకోకనట్లా క్యారెక్టర్ రోల్ చేసినా కూడా స్టాండ్ అవుట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ కదా. ఇప్పుడు మళ్ళీ సీక్వెన్స్ లో అంతా కూడా మళ్ళీ వాళ్ళతో పాటు సిమిలర్ గా ఉన్నాయి, అన్ని సీన్స్ లో ఉంటారు ఆల్మోస్ట్ కదా. ఓకే, సో బేసిక్ గా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు వెళ్ళకన్నా ముందు ఒక యాంటిసిపేషన్ ఉంటది, వెళ్ళిన తర్వాత కొన్ని థింగ్స్ రైట్ ఆర్ రాంగ్ అని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మనం కూడా. అట్లా మీరు ఏదన్నా అనిపించింది అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళకన్నా ముందు ఒక థాట్, వెళ్ళిన తర్వాత ఇంకొక థాట్, అట్లా ఏమన్నా? వెళ్ళక ముందు అరే స్క్రీన్ లో ఉండాలి, థియేటర్స్ లో చూసినప్పుడు
ఎలా వెళ్ళాలి అని చెప్పి అదొక థాట్ ఉంటుండే. నన్ను నేను ఎలా నేర్చుకోవాలి యాక్టింగ్ అని, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. వచ్చిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓకే. మైండ్ లో చాలా రన్ అవుతుంటాయి, సర్కమ్స్టెన్సెస్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు లైక్ ఆ మూమెంట్ సీన్ వచ్చినప్పుడు మనం ఎలా చేస్తున్నాం, ఇంకెలా బెటర్ అవ్వచ్చు, ఇంకెక్కువ యాడ్ ఆన్ అవుతాయి అని చెప్పొచ్చు. స్టార్టింగ్ లో జస్ట్ రఫ్ ఐడియా వెళ్ళాలి చేయాలి అనేది ఉంటది, కానీ ఓకే. తర్వాత ఇంకా చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ఓకే. ఏం ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యాయి తర్వాత? యాక్టింగ్ పరంగా డైలాగ్ ఎలా చెప్పాలి, వేరే కో యాక్టర్స్ తోటి ఎలా బ్యాలెన్స్ ఉండాలి ఆ సీన్ లో, వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఎక్కువ వాళ్ళ పేస్ పెంచొద్దు. అండ్ సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు మనం కూడా కొంచెం మ్యాచ్ ఎలా చేయాలి అని చెప్పి ఇలాంటివి చాలా ఉంటాయి. మళ్ళీ సీన్ లో ఉన్నప్పుడు మైండ్ లో బేసిక్ గా చాలా థాట్స్ రన్ అవుతుంటాయి, మనకి మైండ్ అదే పనిచేస్తుంది. అది కాకుండా ఆ మూమెంట్ ఆ సీన్ గురించి అందులో ఉంటే అది ఇంపార్టెంట్ బేసిక్ గా అని చెప్పి మ్యాచ్ పేర్ లో తెలుసుకున్నాం. ఓకే. సో ఉంటాయి కదా కొన్ని టెక్నిక్స్, సంథింగ్ యాక్టింగ్ కి కొన్ని టెక్నిక్స్, సో సమ్ మెథడ్స్ ఏవో ఉంటాయి చాలా కదా, ఉంటాయండి. యూ ఫాలో ఎనీథింగ్ అట్లా? నేను అవన్నీ తెలుసుకున్నాను. బట్ వాట్ ఇన్ జనరల్ గా ఏం చేస్తున్నానంటే, డైరెక్టర్ గారు నాకు ఏం చెప్తున్నారు, నేను ఎలా చేస్తున్నా, ఓకే ఆయనకి ఏదో మిస్ అవుతుంది అని నేను ఎట్లా ఫీల్ చేయాలి, సో ఇలా చూస్తూ ఉంటాను నేను. ఆయన అడిగిన దాంట్లో నేను నా సైడ్ నుంచి ఇస్తే చాలు. ఓకే. ఇంకేమైనా ఇంప్రూవైజేషన్స్ ఏమైనా ఉంటే అలా ఆడి. సో ఏ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు? నాకు మాస్ సినిమాలు అంటే మాస్, కంప్లీట్ మాస్. మాస్ మాస్. Yeah. సో యువర్ హైదరాబాద్ కదా? ఇక్కడనే హైదరాబాద్ లో. ఇక్కడేనా పక్కన? ఎక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓ నైస్. సో కంప్లీట్ హైదరాబాద్ అంటే డెఫినెట్లీ హైదరాబాద్ అంటేనే మూవీ కల్చర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటది. సో దాంట్లో పెరగడం వల్ల సినిమా రిలీజ్ అయితే ఒక సెలబ్రేషన్ లా ఉంటది ఇక్కడ. సో దాని పెరగడం వల్లనే యూ కైండ్ ఆఫ్ హ్యాడ్ దట్ థింగ్ ఇన్ యూ. అది కూడా బట్ ఓకే. మా సినిమా లైక్ మా ఫ్యామిలీలో మా ఫాదర్, మా తాత, లైక్ మా అన్న కూడా అందరం సినిమాలు పిచ్చోళ్ళం అంట. లైక్ ఫస్ట్ డే ఏదైనా రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. సో అలా మా ఫాదర్ కూడా నన్ను చిన్నప్పటి నుంచి థియేటర్స్ కి తీసుకెళ్లి చూపించేవారు సినిమాలు. ఓకే. అలా ఇప్పుడు నన్నే చూడండి సినిమాలో అని చెప్పి. ఎగ్జాక్ట్లీ నాకు ఉంటుండే. మా ఫాదర్ సినిమా ఇష్టపడతారు కదా, ఓకే. ఏదో ఒక రోజు నన్ను చూసి ఎలా ఉంటది, నాకు లోపల యాక్టర్ అవ్వాలన్నది వచ్చినప్పుడు వస్తుంది ఆ రోజు అనుకున్నా. ఇట్ లైక్ అయింది, నిజమైంది. బట్ ఫాదర్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు, అసలు. దట్ టు సన్స్ తో అంటారు కదా, మీ ఫాదర్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేశారు? లేదు, మా ఫాదర్ లోపల చాలా ఉంటది, వాళ్ళ ఫ్రెండ్స్ తోని రిలేటివ్స్ తో ఇట్లా మౌన్ సినిమా వచ్చింది చూడరి అట్లా ఇట్లా చెప్తూ ఉంటారు, బాగా చేసిండు అని వాళ్ళకి చెప్తారు. ఓకే. నేను డాడీ సినిమా ఎట్లుంది డాడీ అని, మంచిగా మొన్న కూడా మ్యాచ్ పేరుకి ఎట్లుందంటే మంచిగా మంచిది అంటే ఎక్స్ప్రెస్ చేయరు మా ఫాదర్ నాతో. ఓకే. నేను కూడా చెయ్యాలని ఉంటది కానీ చాలా ఏదో లైక్ ఏదో ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ బానే చేశాను నేను స్టిల్. బయట మస్తు మాట్లాడతాం కానీ ఇంట్లో ఫాదర్ తో మాట్లాడడం మాట్లాడడం, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంచెం ఏదో ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఓకే. యువర్ యాజ్ ఎ పర్సన్ కూడా మంచి లైవ్లీ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. థ్యాంక్స్ అండి, మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. యా ట్రూ. సో అంటే జనరలీ బాయ్స్ గ్యాంగ్, ఇప్పుడు సెకండ్ పార్ట్ 2 లో అయితే మొత్తం లిటరలీ బాయ్స్ గ్యాంగ్ మూవీ, అసలు ఎలాంటి బ్యారికేడ్స్ ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా. సో అంటే ఏంది రీజన్ ఏంటి అసలు ఇంతకీ, అసలు హీరోయిన్స్ ఎక్కువగా లేకుండా, అంటే పేర్స్ అట్లీస్ట్ పేర్స్ లాగా లేకుండా? అంటే మేబీ అక్కడ దాని ఏమంటారు, స్టోరీ వెళ్ళే విధానంలో లేరేమో. ఒకవేళ స్టోరీలో ఉంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు కదా, కదా లైక్ కథలో ఉండుంటే వాళ్ళు కూడా మీకు కనిపించేవాళ్ళు. గోవా కాబట్టి కంప్లీట్ డిఫరెంట్ వైబ్ కాబట్టి అలా గర్ల్స్ ని కట్ చేస్తారా? కట్టించలేదు, ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే వస్తూ ఉంటారు, సాంగ్స్ లో వస్తారు. సాంగ్స్ లో అయితే గర్ల్స్ వస్తారు. లైలా అనే రోల్ కూడా ఉంటుంది ప్రియాంక జవాల్కర్ గారిది. సో వస్తూ ఉంటారు బానే. అండ్ పెళ్లి కూతురు ఉంది, మీరు చూసుంటారు. సో యా పారిపోయింది, గుర్తుందో లేదు? నాకెందుకు గుర్తులేదు, నమ్ముతారా లేదా, నేను లిటరలీ ఇప్పుడు సినిమా చూసి వచ్చి ఇంటర్వ్యూకి వచ్చాను. నేను ఈ రోజు చూసిరా? ఈ రోజు కూడా చూసా. ఓకే. సో ఓకే, మ్యాడ్నెస్ కనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. అంతేనా? అదే వైబ్ లో రావాలని నేను ఇంటర్వ్యూ కూడా మ్యాడ్ గా రావాలని. మీరు మ్యాడ్ గా మాట్లాడుతున్నారు కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యాక్టింగ్? మనల్ని మనం ఇంకో క్యారెక్టర్ లాగా, ఇంకో పర్సన్ లాగా మార్చుకోవడం అండి. మన రియల్ లైఫ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని వేరేలా ఉంటాం, ఇంట్రోవర్ట్ లాగా ఆర్ ఎక్స్ట్రోవర్ట్ లాగా.
వేరే క్యారెక్టర్ లా బిహేవ్ చేసేటప్పుడు ఆ పర్సనాలిటీ ట్రేట్స్ ని తీసుకొని ఓకే అన్ని బ్రేక్ చేస్తూ బౌండరీస్ ని లైక్ అది నాకు ఇష్టం అండి. ఓకే. సో మీ పర్సనాలిటీ ట్రైట్స్ గురించి మాట్లాడితే చెప్పండి. ఏం ట్రైట్స్ తీసుకుంటారు మీరు? లైక్ కొన్ని అడ్జెక్టివ్స్ లో పెట్టుకోవాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? కొంచెం ఇంట్రోవర్ట్ అలానే కొంచెం ఎక్స్ట్రోవర్ట్ డిపెండ్స్. అంబివర్ట్. అంబివర్ట్ ఓకే. ఈ మధ్య అలా అంటున్నారు కొత్త words. Yeah. మా స్కూల్లో అలానే అనేవారు. మా స్కూల్ ఇవన్నీ నేర్పలేండి. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళారు కదా మీరు. అంటే అప్పటికి తెలియదు నాకు అంబివర్ట్ అని ఉందా అని చెప్పి. ఓకే. సో ఇంకా జస్ట్ ఇంకా ఇంట్రో అంటే ఎక్స్ట్రో కాకుండా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు తీట లెక్కలు చాలా చేస్తూ ఉంటా. Like నా పీపుల్ తోటి ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ చాలా ఉంటది కాబట్టి ఏదన్నా యాక్సెప్ట్ చేశారు నా ఎదవల్ అని చెప్పి వాళ్ళని సతాయిస్తుంటా బేసిక్ గా. ఓకే. అండ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కొంచెం ఫ్యామిలీతో ఉన్నట్టు చిల్లర లెక్కలు చేయకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. అసలుకి డీసెంట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, డీసెంట్ ఫ్యామిలీ. ఎస్. సో డెఫినెట్లీ ఒక గోల్ ఉంటది కదా, ఇది అవ్వాలి నేను మూవీ ఇండస్ట్రీలో ఇలా ఉండాలి అది అని చెప్పి. వాట్ అంటే ఏ గోల్ తో వచ్చారు ఇండస్ట్రీలోకి మీరు? యాక్టర్ అవ్వాలనండి. అంతే. ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. ఓకే. స్క్రీన్ పైన యాక్టింగ్ చేస్తుంటే నేను చూసుకోవాలి అని ఉండే. సో అలా వచ్చా. ఇప్పుడు ఇంకొంచెం బెటర్ గా డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఇది. ఓకే. సో లాంగ్ టర్మ్ గోల్ అట్లా ఏమైనా ఉందా? ఇంకా లాంగ్, చాలా లాంగ్. ఇక్కడే మంచిగా పని చేస్తూ యాక్టింగ్ లో మంచిగా క్రాఫ్ట్ ని నేర్చుకొని బెటర్ గా చేస్తూ. ఓకే. సో ఏదైనా చేశారు ఇంతకుముందు వర్క్ షాప్స్ కానీ లేదంటే Yeah, చేశాను. ఈ డ్రామా థియేటర్ చేస్తుంటారు acting అది ఎక్కువ చేశానండి. చేసా? థియేటర్ కూడా చేశారు? థియేటర్ యాక్టింగ్ చేశాను. Okay. 2 థియేటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లో విచ్ ఆర్ గ్రేట్. అందులో చేసా. అండ్ రీసెంట్లీ కూడా ఒక వర్క్ షాప్ చేసా. మ్యాచ్ స్క్వేర్ చేస్తున్నాయి. ఓకే. ఓకే. ఐ కీప్ లెర్నింగ్. అండ్ నన్ను నేను బెటర్ చేసుకోవడం అనేది కొంచెం help సో అవుతుంది. అంటారు కదా థియేటర్ యాక్టింగ్ చేస్తే విల్ బి కైండ్ ఆఫ్ లౌడ్ గానీ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్ గా Yeah. ఉంటారు. బట్ థియేటర్ యాక్టింగ్ కన్నా మనకు ఇప్పుడు మూవీస్ లో చేసే యాక్టింగ్ ఇస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని Yeah. చెప్పి. డిడ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్? Yeah, I found like థియేటర్ యాక్టింగ్ లో మనం స్టేజ్ మీద నుంచి మాట్లాడతాం కాబట్టి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాం కాబట్టి ఆడియన్స్ అందరికి వినపడాలి. అవునవును. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న లాస్ట్ సీట్ లో కూర్చున్న వాళ్ళ వరకు క్లీన్ అండ్ క్లియర్ గా వినపడాలి. ఓకే. స్క్రీన్ యాక్టింగ్ లో మనం అరవాల్సిన అవసరం లేదు. దిస్ డబ్బింగ్ కాబట్టి సీన్ లో అవసరమైనంత వాయిస్ మాడ్యులేషన్ వాయిస్ పిచ్ లెవెల్ ఇస్తే సరిపోతుంది. ఓకే. అంటే షిఫ్ట్ అవ్వాలి కదా అట్లీస్ట్. మూవీ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్ కదా, థియేటర్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. అట్లా ఏమైనా షిఫ్ట్ అట్లా ఏమన్నా మనలో మనం చేంజెస్ చేసుకోవడం? ఏం లేదండి, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. డిఫరెన్స్ ఏమి ఉండదా? జస్ట్ ఏంటంటే మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి లైక్ ఎమోషనల్లీ బ్రేక్ అయ్యేది, అక్కడ మనం లౌడ్ ఉండాల్సి వస్తుంది లైక్ యాక్టింగ్ లో. సో అలాంటప్పుడు లెవెల్ పెంచాలి స్కేల్ లో. ఓకే. సో అవసరమైనప్పుడు కొంచెం తగ్గాలి. అలా మీరు మాట్లాడుతున్నారు కానీ నాకు ఆ సినిమా డైలాగే గుర్తొస్తుంది. అదే పెళ్లిలో ఉన్నప్పుడు, పెళ్లి అవును. హడావిడిలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మీకోసం ఇది చేసి అవును. తీసుకొచ్చిందని, మా Yeah. ఫాదర్ నీ కోసం ఇది పంపించిండు అని చెప్పి. అంటే అంత డైలాగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా సటిల్ గా, ఇదేం పెద్ద విషయం కాదు మాకు అన్నట్టుగా కదా. అంటే యా మేబీ నాకు అట్లా అనిపించింది. ఐ డిడ్ మై పార్ట్ అండి. నాకు అడిగిన దాంట్లో నా సైడ్ నుంచి చేశా. ఓకే. అంటే ఎట్లా చెప్పారు మీకోసం మీ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పేటప్పుడు? వాట్ డిడ్ హీ ఇట్లా ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు? ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం డార్క్ గా, వాడు ఎప్పుడైనా మహా అయితే ఏమైతుంది అన్నట్టు ఉంటాడు. Okay. ఎవ్రీథింగ్ వాడికి క్యాజువల్, ఏదైనా వాడికి సీరియస్ గా ఉండదు. సో అట్లా ఉంటాడు అంటే ఓకే, భయం ఉండదు ఓకే. అలా అనుకుని. లాస్ట్ సీన్ వరకు అట్లా అనుకున్న, మాటలకే ఇట్లా అంటాడేమో అని చెప్పి లాస్ట్ సీన్ లో నిజంగానే వైలెంట్ అయిపోయి ఎందుకు అట్లా? ఎందుకు అట్లా అంటే మరి ధమ్కి నాకు ఇస్తే నేను ఎలా తీసుకుంటానండి ఆ Okay. సిచ్యువేషన్ లో. చూసారు కదా మీరు సినిమా, భయం లేదు కొంచెం. ఓకే. యా. సో మనకు సంగీత్ శోభన్ గానీ, రామ్ నితిన్ గానీ, నాన్న నితిన్ గానీ, సో వీళ్ళ ముగ్గురి ట్రయో క్రేజీ సెట్ అయింది. Yeah, అఫ్ చాలా కోర్స్ మీది కూడా కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. సో వాళ్ళతో అసోసియేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా చూస్తే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళకి ఈచ్ క్యారెక్టర్ కి కావాల్సినంత స్పేస్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ 3 క్యారెక్టర్స్ లో అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అన్న చిన్న థాట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మేబీ వచ్చిందా? లేదు, నాకు ఇప్పటిదాకా రాలేదు. నిజంగా రాలేదు. నిజంగా రాలేదు. నిజంగా రాలేదు. లైక్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ చేస్తున్నారు అండ్ చాలా బాగా చేస్తున్నారు ఆ 3 క్యారెక్టర్స్ ని. మనోజ్, అశోక్, దామోదర్ కి లైక్ ఐ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటది, ఇది ఇలా ఉంటది అని చెప్పి. ఓకే. నేను అది చేస్తుంటే బాగుండు, ఇలాంటి థాట్స్ రాలేదు. బట్ సంగీత్ శోభన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఇంత ఫ్యూర్స్ గా ఇప్పుడు చూస్తున్నాం కానీ ఇంతకు ముందు క్యారెక్టర్స్ అవి ఇవి చూస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్.
Yeah, ఇప్పుడు ఎనర్జీతో పాటు క్యారెక్టర్ కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది కాబట్టి మంచి సెట్ అవును. అయిపోయింది. సో హౌ డిడ్ యూ లైక్ హిస్ పర్ఫార్మెన్స్? చాలా బాగా యాక్ట్ చేస్తారు. నాకు ఆయనది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి చూస్తున్నా. అండ్ చిన్నప్పుడు గోల్కొండ హై స్కూల్ కూడా చూస్తున్నా. నాకు ఇష్టం ఆ అవునవును. క్యారెక్టర్ చిన్నప్పటిది. లైక్ మస్తు అనుకుంటుండే చూస్తున్నప్పుడు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. జాబ్ చేస్తూ ఈఎంఐ కట్టాలి ఆ టైప్ లో. లైక్ అండ్ ఇందులో కూడా చాలా బాగా చేశారు. మీరు చూసారు కదా. సో ముగ్గురు దగ్గర నుండి ఈచ్ వన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఎనీ క్వాలిటీ, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఏమేమి క్వాలిటీ పిక్ చేసుకుంటారు? యాక్టింగ్ కానీ పర్సనలీ కానీ ప్రొఫెషనలీ కానీ ఎనీథింగ్. నారి నితిన్ గారి నుంచి డెడికేషన్, లైక్ కసితో ఏదో సీన్ ఎట్లా చేయాలి, లైక్ షార్ట్స్, డాన్స్ కానీ ఫైట్స్ కానీ. సంగీత్ బ్రో నుంచి ఎనర్జీని ఎలా క్యారీ చేయాలి అండ్ సటిల్గా ఎలా చేయాలి, యాక్టింగ్ వైజ్ నేర్చుకుంటాను. అండ్ ఆయన చాలా ఆలోచిస్తారు సీన్ ఎలా చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు, డిఫరెంట్ వేరియేషన్స్ లో. సో అదొకటి. ఓకే. రామ్ నితిన్ గారి గురించి కూడా లైక్ యాక్టింగ్ ఎలా చేయొచ్చు. సో నాన్న నితిన్ గారి దగ్గర నుండి అంటే డెఫినెట్లీ అందరికి తెలిసిన విషయమే లైక్ హీస్ రిలేటెడ్ టు ఎన్టీఆర్ గారు అని చెప్పి. సో ఏదైనా కాన్వర్సేషన్ అట్లా అరౌండ్ దట్ అవుతుందా? అవుతూ ఉంటుంది. మీరు అడుగుతారా ఎట్లుంటారు ఏంటని? చాలా బాగుంటారు అని చెప్పి వాళ్ళ బాండ్ గురించి చెప్తూ ఉంటారు. లైక్ టాపిక్ వచ్చినప్పుడు లైక్ చాలా మంచిగా సపోర్టివ్ గా లైక్ ఎంకరేజింగ్ గా మాట్లాడతారు అని చెప్పి తెలుసు. అండ్ ఆల్సో ఐ హర్డ్ దట్ ఎన్టీఆర్ గారు కూడా వస్తున్నారు సక్సెస్ మీట్ అని చెప్పి. నేను ఇందాకే చూసా. ఐ కాంట్ వెయిట్, లైక్ ఆగలేకపోతున్నా అంటారు కదా, ఆ మూమెంట్ కోసం చూస్తున్నా. ఓకే. సో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? లైక్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? లైక్ ఏది మాట్లాడదాం అనుకుంటున్నారు? దేని గురించి NTR మాట్లాడదాం అనుకుంటున్నారు ఎన్టీఆర్ గారితో? కలవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ప్రస్తుతానికి అదే ఉంది నాకు మైండ్ లో. కలిసి చూస్తే ఎలా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేయాలని. ఓకే. బట్ డెఫినెట్లీ ఆరా అయితే మ్యాగ్నిఫిసెంట్ ఉంటుంది. ట్రూ ట్రూ. ఆయన అట్లా నడుచుకుంటూ వస్తుంటేనే ఒకలా ఉంటది. లైక్ స్క్రీన్ మీద చూస్తేనే ఇట్లా విజిల్ వేస్తూ ఒకలా మాస్ గా, ఇంకా ప్లస్ లైవ్ లో చూడడం అనేది మనం అసలే మాస్ కానీ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి కదా ఇప్పుడు. ట్రూ కదా. ఓకే. సో డెఫినెట్లీ మూవీ చాలా లాంగ్ డ్యూరేషన్ పాటు షూట్ జరిగింది మీకు, మ్యాడ్ కానీ మ్యాడ్ స్క్వేర్ కానీ. సో ఈ కంప్లీట్ జర్నీలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుంటాయి కదా. సో బిహైండ్ ద సీన్స్ తెలుసుకోవడం అయితే అందరికీ ఇష్టమే. సో ఏదైనా షేర్ చేసుకుంటారా? ఒక రోజు ఉందండి, లైక్ లెట్స్ గో గోవా సీన్ ఉంటది సినిమాలో. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అందరం నవ్వినాం. సెట్ లో ఉన్న వాళ్ళందరూ, మేము యాక్టర్స్ కూడా నవ్వు ఆపుకోలేకపోయినాం. 5గురికి ఉంటది అది సీన్, ఒక్కొక్కరిది. ఒక దగ్గర ఒకళ్ళు బ్రేక్ అయ్యే వాళ్ళు నవ్వు ఆపుకోలేక, ఇంకో షార్ట్ లో ఇంకొకళ్ళం, ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తుండే ఆ సీన్. సో చాలా ఫన్నీ ఉండే. మా డైరెక్టర్ కళ్యాణ్ అన్న కూడా వచ్చి నవ్వుతుండే, లైక్ ఎవరేం అనలేరు, లైక్ సీన్ అలా ఉండే. అండ్ ఇంకో ఫన్నీ మూమెంట్ ఉంది, గోవాలో పోలీస్ కాస్ట్యూమ్ అంటాం కదా. యూజువల్ గా మేము వెళ్ళిపోతుంటాం పక్కకి, షూట్ పక్కన నడుచుకుంటూ అలా ఇలా. సో అలానే షాప్ ఉంటే పక్కకి ఊరికి వెళ్ళాం అలా. మా షార్ట్ టైం లేదు కదా, ఇంకా ఉంది కదా అని. అక్కడ లైక్ షాప్ వాళ్ళు లేచి నిల్చొని సార్ ఏం కావాలి, లైక్ దేవర్ లైక్ క్యా ఉన్నా అని చెప్పి రియల్ పోలీస్ అనుకొని వాళ్ళు, మాకు అర్థం కాలేదు అప్పటికి, రియలైజ్ కాలేదు మేము లేదు ఇది కావాలి అని చెప్పి ఇట్లా ఎత్తుకుతున్నాం, జస్ట్ చూడ్డానికి వచ్చినాం అని చెప్పి ఇట్లా ఎత్తుకుతూ ఉంటే లోపల నుంచి ఓనర్ వచ్చి చూడు ఏం కావాలో చూడని ఇంకోలా చెప్పాను. తర్వాత ఏంది బ్రో, ఓ షిట్, ఇట్లా ఒకళ్ళని చూసుకున్నాక నేను లడ్డు బ్రో, ఓ మన పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి, అది ఫన్నీ, చాలా ఫన్నీ మూమెంట్ ఉండే. సో కొద్దిసేపు మెయింటైన్ చేస్తున్నాం మేము, పోలీసు ఉన్నాం అన్నట్టు కొంచెం బయటకు. యాక్టింగ్ అని కాదు, తెలిస్తే లైక్ అస్సలు పట్టేసుకుంటారు కదా అని చెప్పి అలా. సో ఎంటైర్ ఈ మ్యాడ్ జర్నీని హౌ డు యు డిఫైన్ ఇట్? మ్యాడ్ 1 అనేది షూట్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు జర్నీ లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మ్యాడ్ స్క్వేర్ ఇస్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. లైక్ ఓన్లీ షూట్ లో ఉండడమే కాదు, మేము అందరం ఒక ఫ్రెండ్లీ లైక్ ఫ్యామిలీ లాగా చిల్ అవుతే ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అంటే డెఫినెట్లీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇంతకుముందు సినిమాల్లోకి రావాలంటే చాలా రోజుల పాటు, చాలా ఇయర్స్ పాటు స్ట్రగుల్ ఉండేది, పోర్ట్ఫోలియోస్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుండి, యూట్యూబ్ లో సిరీస్ నుండి, ఏంటి ఓటీటీలో చేస్తున్నారు.
సో ఇప్పుడు డైరెక్ట్ గా మూవీకి వెళ్ళకుండా ఇవన్నీ చేసి కూడా స్టెప్స్ వైజ్ గా కూడా వెళ్తున్నారు. బట్ మీరు డైరెక్ట్ గా షార్ట్ ఫిల్మ్స్ చేసి యూఆర్ ఇన్ టు ఫిల్మ్స్ కదా? లేదండి, థియేటర్ యాక్టింగ్ చేశాను. థియేటర్, ఆఫ్ కోర్స్ థియేటర్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ చేశాను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేశాను మెయిన్ గా. దాని తర్వాత ఫిలిమ్స్ లో చేశాను. ఓకే, దాని తర్వాత ఫిలిమ్స్ లో చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్ లోనే ఫిలిమ్స్ చేస్తాను. చేస్తారు కదా? ఇదే చేయాలనేది ఇదే ఎక్కువ ఉంది ప్యాషన్. ఓకే, తెలుగు ఇండస్ట్రీ అయినా ఇంకేదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను? సినిమా అండి, సినిమా మెయిన్లీ తెలుగు. మీడియం తో పని లేదా? మీడియం తో పని లేదు అనను కానీ చేస్తున్నాను ఏదో వచ్చినా, కానీ మెయిన్లీ తెలుగు సినిమాలోనే ఉండాలని. ఓకే, బట్ మ్యాడ్ అనేది లైఫ్ చేంజింగ్ అనుకోవచ్చా? సడన్ గా సినిమాలు, క్యారెక్టర్స్, దెన్ ప్రమోషన్స్ అంటారు, ఇంటర్వ్యూస్ అంటారు, దాని తర్వాత సక్సెస్ మీట్లు, ఎంటైర్ లైఫ్ చేంజింగ్. అనే ఓకే, అన్ని పర్ఫెక్ట్ టైం కి అవుతున్నట్టు. ఇప్పుడు ఒక బుట్లో అన్ని ఇట్లా ఒక్కొక్కటి రైట్ మూమెంట్ కి వచ్చింది అంటారు కదా, అలా అయింది మ్యాడ్ నాకు. ఓకే. సో ఈ మూవీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఛాన్సెస్ కూడా మీకు ఆల్రెడీ ఉన్నాయి లైన్ లో? డిస్కషన్స్ అవుతున్నాయండి. సో సూన్ అనౌన్స్మెంట్ మీకు రావచ్చేమో. ఈసారి సైకో రోల్ అయితే కాదు కదా? తెలియదండి, ఇట్ డిపెండ్స్. ఓకే, సో యా, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆల్ ఫేవరెట్స్. ఓకే, సో రాజమౌళి గారి మూవీ ఆర్ నాగవంశి గారి ప్రొడక్షన్, విచ్ ఫిల్మ్ వుడ్ యూ పిక్? చాలా టఫ్ క్వశ్చన్ ఇది. చాలా అంటే చాలా తెలివాడా? మరి ఇంతనా? లైక్ రెండు, లైక్ ఇప్పుడు నాగవంశి అన్న గారి ప్రొడక్షన్ లో చేయడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అట్లనే రాజమౌళి గారి సినిమాల్లో ఉండడం అనేది కూడా బిగ్ థింగ్. బట్ నిజంగా ఈ మధ్య నాగవంశి గారు లైక్ మీడియాలో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ద మూవీ రివ్యూస్ ఆల్సో. రీసెంట్ గా జరిగింది దట్ ప్రెస్ మీట్ అండ్ ఆల్. సో మీకు ఎలా అనిపిస్తుంది? సో మీ మూవీ గురించి ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు, మీ మూవీ ప్రమోషన్స్ లోనే దిస్ హ్యాపెన్ కదా, మీకు మీ ఒపీనియన్ ఏముంటది? పాయింట్ మాట్లాడారు అనిపిస్తుంది క్లారిటీగా. ఏదైతే కన్వే చేయాలో అది ధైర్యంగా మాట్లాడతారు ఆయన. అంటే ఇప్పుడు ధైర్యమే మాట్లాడితే ఎలా ఉంటుందో ఆయన మాట్లాడితే అలా ఉంటుంది. ఓకే, సో మీకు షూటింగ్ యాప్ లో ఎప్పుడైనా కలవడము ఆర్ మాట్లాడడము థింగ్స్ ఎవరైనా? లేదండి, లైక్ కలిసాను, లైక్ మంచిగా మాట్లాడతారు కలిసినప్పుడు అన్న. ఓకే, సో మీ క్యారెక్టర్ గురించి, మీ పర్ఫార్మెన్స్ గురించి ఎనీ ఫీడ్బ్యాక్ చెప్పారు? లైక్ ఐ వాస్ వెరీ హ్యాపీ విన్నప్పుడు, బాగా వస్తుంది క్యారెక్టర్ అన్నప్పుడు. ప్రొడ్యూసర్ గారు అలా చెప్తే ఇంకేంటి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఓకే, ప్లస్ ప్రీ రిలీజ్ రోజు చెప్పారు. ఓకే, సో ఎంటైర్ జర్నీలో, అంటే ఇది క్వశ్చన్ లో లేదు బట్ ఐ వాంట్ టు ఆస్క్, ఏది ఫేవరెట్ అనిపించింది? అంటే లైక్ ఏది ది బెస్ట్ మూమెంట్ ఇది అని అనిపించింది ఈ ఓవరాల్ జర్నీలో? మొన్నే మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత మా సినిమా టీంతో, నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్ కూడా ఉన్నారు, అందరితో, ఇంకా మెయిన్లీ ఆడియన్స్ అందరితో కలిసి చూసినప్పుడు వాళ్ళు అంత మంచిగా రెస్పాండ్ అవుతూ నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతుంటే ప్రతి జోక్కి ప్రతి క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి లైక్ ఒక డ్రీమ్ లాగా అనిపించింది. లైక్ షాక్ అయ్యి ఇట్లా ఏంటి నిజమేనా, ఓకే దిస్ ఈస్ మై మూమెంట్ అన్నట్టు అనిపించింది. అందరు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిన అవుతుంటే. సో యా, ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ ఇష్టం అండి. అలా కాదండి, ఒకరు ఉంటారు కదా ఫేవరెట్, మీకు అలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అందరు ఇష్టం. ప్రభాస్ అన్న అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే, అదే అడిగింది. ఫేవరెట్ హీరోయిన్ ప్రెసెంట్ అయితే కాయదు లోహర్ అని చెప్పి ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఓకే, తను యాక్ట్రెస్. ఫేవరెట్ డైరెక్టర్? చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళని చెప్పలేను నిజంగా. ఓకే, ఇప్పుడు టాప్ 3 బాగుంది. నేను టాప్ 3 ఆర్ టాప్ 5 ఎవరు ఫేవరెట్? అదే ఏ జానరా ఫిల్మ్స్ అంటే ఎక్కువ ఇష్టం? పోనీ మాస్ యాక్షన్ సినిమాలు అంటే బాగా ఇష్టం. ఓకే, సో ఫేవరెట్ డైరెక్టర్ చెప్పలేదు ఇంకా? చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా పేర్లు చెప్పాలంటే గుర్తొచ్చినవి చెప్తూ ఉంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, కొరటాల శివ గారు ఉన్నారు, వెంకీ అట్లూరి గారు ఉన్నారు. ఆయన మూవీస్ కూడా లైక్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. మారుతి గారు ఉన్నారు, అండ్ సుజిత్ అన్న ఓజీ వస్తుంది, సో ఆయన ఉన్నారు, లైక్ చాలా బాగుంటది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, బట్ స్టిల్ చెప్తా త్రివిక్రమ్ గారు. తెలుగులో ఎంతమంది మూవీ డైరెక్టర్స్ ఉన్నారని అడగలేదు నేను. ఇంకా చాలా మంది ఉన్నారు, తమిళ్లో కూడా ఉన్నారు. ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు. సరే, ఫేవరెట్ మూవీ టిల్ నౌ మ్యాడ్ కాకుండా? చాలా ఉంటాయి, సినిమాలో చూసి బతుకుతాం కాబట్టి ఒక్కటే ఫేవరెట్ అని చెప్పారండి, చాలా ఉన్నాయి. సరే, ఏదైనా ఫేవరెట్ సాంగ్ ఉందా? ప్లేలిస్ట్ ఉంటదండి నాది, నేను అవే వింటూ ఉంటా. ఒక 20-25 సాంగ్లు ఉంటాయి, రిపీటెడ్ గా అవే వింటూ ఉంటా. ఓకే, ఫేవరెట్ పాస్ టైం? టైం పాస్ టైం అంటున్నారా మీరు? ఫ్రీ టైంలో జిమ్కి వెళ్తానండి, జిమ్కి వెళ్తాను. ఒకవేళ అది కాకపోతే ఇంకా నా ఫ్రెండ్స్ తో చిల్ అవుతాను. సో యూఆర్ హైదరాబాదీ కదా, సో వాట్ యూ అంటే హైదరాబాదీ అవ్వడం ఈజ్ అ డిఫరెంట్ ఫీలింగ్. నేను హైదరాబాదీ అని చెప్పి చాలా ప్రౌడ్ గా చెప్తారు.
సో వాట్ యు థింక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ ఫేవరెట్ థింగ్ మీకు అట్లీస్ట్ హైదరాబాద్ అవ్వడం వల్ల? అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సినిమాలు, థియేటర్లు ఇక్కడే ఉంటాయి. తిరగాలన్నా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడే. ఫుడ్, చాలా ఫుడ్ ఉంది. డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మ్యాట్ స్క్వేర్ తర్వాత లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ చాలా ఉండే అండ్ Yep. సో నైస్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫిల్మ్స్ గురించి ఏం చెప్పట్లేదు, సో ఆల్రెడీ అదే డిస్కషన్ discussions స్టేజ్ లో లో ఉన్నాయి కాబట్టి అవుతున్నాయండి. సో Confirmation నైస్. ఉంది. ఎస్ ఎస్. సో ఈ ఫైనల్ జర్నీ మీది దట్ వాజ్ గ్రేట్. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు, మీ క్యారెక్టర్ ని చూసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ. సో Yeah. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. బట్ వాట్ యు వాంట్ టు కన్వే టు ద ఆడియన్స్, ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అండ్ నెక్స్ట్ ఇంకా చూడాలనుకుంటున్న వాళ్ళకి, నెక్స్ట్ ఓటీటీలో కూడా వస్తుంది, సో వాళ్ళకి కూడా you want to tell? ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం ఆడియన్స్ కి చెప్పేది. వాళ్ళు చూసి సపోర్ట్ చేసి అండ్ మా పైన అంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది. మ్యాచ్ స్క్వేర్ లో కూడా లైక్ చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూడని వాళ్ళు ఉండుంటే ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోండి. మహా అయితే ఏమవుతుంది, మంచిగా నవ్వుకొని ఇట్లా హ్యాపీ ఫేసెస్తో బయటికి వస్తారు, అంతే కదా. సో ఓటీటీలో వచ్చే వరకు కన్నా మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచిగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సీన్స్ కూడా లైక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫన్ టాకింగ్ టు Thank you, యూ. thank సో you. హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.